నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మటన్ ఖీమాతో ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నాం, గ్రీన్ మటన్ ఖీమా. నిజంగానే ఇది యాక్చువల్గా ఒక ఫేమస్ రెసిపీ ముంబైలో, స్ట్రీట్ సైడ్ ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ టైంలో నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. నవాబ్స్ కిచెన్ స్టైల్లో గ్రీన్ మటన్ ఖీమా ఎలా చేస్తామో చూద్దాం పదండి. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ గ్రీన్ మటన్ ఖీమా. యాక్చువల్లీ ముంబైలో ఇది ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్. స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ టైంలో ఎగ్ ఆమ్లెట్ తోటి లేకపోతే ఏదైనా రోటీ, నాన్, ఏదైనా దానికి ఒక యాడ్ ఆన్గా ఈ ఖీమా, గ్రీన్ మటన్ ఖీమాని యాడ్ చేసి తింటారు. ఇదే ఐటమ్ యాక్చువల్గా నాన్ వెజ్ యాడ్ చేసినప్పుడు ఏ రెసిపీ అయినా మనం ఏ టైంలో అయినా తినొచ్చు యాక్చువల్గా రోటీతోటి. అందుకని మేము ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాం. ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందు మనకు ఒక గ్రీన్ పేస్ట్ కావాలి. ఆ పేస్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా, దీంతోపాటు మంచి గ్రీన్ కలర్ టేస్ట్ కూడా రావడానికి పాలకూరతో పాటు పచ్చిమిర్చి, ధనియాలు, దీంతోపాటు జీలకర్ర, యాలకులు ఇవన్నీ యాడ్ చేసేసి ఒక ఫైన్ పేస్ట్ చేద్దాం. యాక్చువల్గా చక్కగా పేస్ట్ అవడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ ప్రిపేర్ అయ్యేంతవరకు మనం ఏదైతే నెక్స్ట్ ప్రాసెస్ ఉందో ఖీమా ప్రిపరేషన్ది, ఆ ప్రాసెస్ చూద్దాం. గ్రీన్ మటన్ ఖీమా రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ముందుగా దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఐదు నిమిషాల వరకు నూనెలో ఉల్లిపాయలని వేయించాక కొంచెం స్లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక వెంటనే దీంట్లో మనం ముందే చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఖీమా వేద్దాం. ఖీమా ఆయిల్లో 10 నిమిషాల వరకు చక్కగా వేగాక దీంట్లోనే మనం పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా కలుపుదాం. ఉప్పు యాడ్ చేశాక ఖీమాని చక్కగా ఆయిల్లో 10 నిమిషాల దాకా ఉడికించాక దీంట్లోనే మనం కారంతో పాటు కొరియాండర్ పౌడర్, క్యుమిన్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఈ మసాలాలతో పాటు దీంట్లోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలతో ఖీమా చక్కగా ఉడికేటప్పుడే దీంట్లో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ యాడ్ చేద్దాం.
20 నిమిషాల దాకా కీమా చక్కగా ఉడికాక దీంట్లోనే మనం పచ్చి బఠానా యాడ్ చేద్దాం, గ్రీన్ పీస్. ఇదే రెసిపీని ఇంకా స్పైసీ చేయడం కోసం దీంట్లో స్లైస్డ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దాం. గ్రీన్ మటన్ కీమా రెసిపీ నిజంగా చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఫైనల్గా దీన్ని సోయా లీవ్స్తో గార్నిష్ చేద్దాం. గ్రీన్ మటన్ కీమా రెసిపీ నిజంగానే పర్ఫెక్ట్గా అయింది, యమ్మీగా కూడా ఉంది. యాక్చువల్గా రోటీతో ఇది బెస్ట్ కాంబినేషన్. అందుకే మేము ఈరోజు రుమాలి రోటీతో పాటు నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. పదండి. ఈరోజు రెసిపీ గ్రీన్ మటన్ కీమా మీకు ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ రెసిపీ గురించి మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో షేర్ చేసుకోండి. యాక్చువల్గా మీ సపోర్ట్ మాకెంతో అవసరం. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి నవాబ్స్ కిచెన్ గురించి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయ్యేంతవరకు మధ్య మధ్యలో వచ్చే రీల్స్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. నమస్తే.